Hello guys, this is Fatima ma'am, Tech Psychology new videos. Okay, today's topic is psychology paper 1 की మరియు పేపర్ 2 की రెండు రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉపయోగపడేటటువంటి సైకాలజీ క్లాసెస్ నేను మీకు అందిస్తున్నాను. నా వీడియోస్ అనేవి, నా క్లాసెస్ అనేవి మీకు ఎంతగానో మీ ప్రిపరేషన్కి, టెట్ ప్రిపరేషన్స్కి కానివ్వండి, లేకపోతే రేపు టెట్ కమిటీ పెట్టారనుకోండి, దానికి కూడా మీరు గవర్నమెంట్ జాబ్ ఏదైతే సాధించుకోవాలని ఉన్నదో మీలో ఉన్నటువంటి కళ సాకారం చేయడానికి నా వంతు, నా వీడియోస్ అనేవి, నా టీచింగ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో టుడేస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. కంపల్సరీ 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. నేను చెప్పేటటువంటి ఈ థియరీ నుంచి కంపల్సరీ పేపర్ 1 అండ్ పేపర్ 2, టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 పెడగాగి ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ నుంచి మీకు కంపల్సరీగా ఇప్పుడు చెప్పబోయేటటువంటి థియరీ నుంచి మీకు కంపల్సరీగా 2 ఫ్రేమ్ అవుతాయి. ఒకవేళ 2 కాకపోతే ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ థియరీ నుంచి ఒక క్వశ్చన్ లేని మాత్రం క్వశ్చన్ పేపర్ రాదు, నేను 100% చెప్తున్నాను ఫ్రెండ్స్. సో వాట్ ఈస్ ద థియరీ? జీన్ పియాజెట్ థియరీ. జీన్ పియాజెట్స్ థియరీ. ఏ థియరీ ఇది? సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. కాగ్నిటివ్ డెవలప్మెంటల్ స్టేజెస్. Cognitive developmental stages. Cognitive developmental stages. Cognitive developmental stages. Who proposed this theory? This theory was proposed by Jean Piaget. Jean Piaget అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త. జీన్ పియాజెట్ లేదా జాన్ పియాజెట్ కూడా అనొచ్చు. జీన్ పియాజెట్ అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త. ఇతను సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏ సిద్ధాంతము? సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ కాగ్నిటివ్ డెవలప్మెంటల్ స్టేజెస్. కాగ్నిటివ్ డెవలప్మెంటల్ స్టేజెస్. సో సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త జీన్ పియాజెట్. హీస్ బిలాంగ్స్ టు అమెరికా. అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త జీన్ పియాజెట్ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అంటే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. It is called in English Jean Piaget cognitive developmental stages. In English it is called cognitive developmental stages and called Jean Piaget's or Piaget's theory. Only it is called Piaget's theory. జాన్ పియాజెట్ లేదా జాన్ అంటారు, కొన్ని బుక్స్లో జీన్ అంటారు ఫ్రెండ్స్. సో జీన్ పియాజెట్ ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త? అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. తను ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త జీన్ పియాజెట్. కాగ్నిటివ్ డెవలప్మెంటల్ స్టేజెస్. సో ఇతను ఏమంటాడంటే వయసును బట్టి మనం నిర్ధారించలేము, ఓన్లీ దశను బట్టి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక వికాస దశను బట్టి, నాట్ వయసు, ఏది బట్టి కాకుండా చెప్పాడని చెప్పవచ్చు. సో పియాజెట్ తన థియరీలో 4 అంశాలను ప్రతిపాదించాడు. 4 డివైడెడ్ ఇంటూ ఇన్ కాగ్నిటివ్ డెవలప్మెంటల్ స్టేజెస్. Piaget divided into 4 concepts, 4 components. What is that? First of all, జ్ఞానేంద్రియ చలన దశ.
చలన దశ. జ్ఞానేంద్రియ చలన dasha stage. So it is called in English sensory motor stage. Sensory motor stage. And what is the second one is, first one is Jnanendriya Chalana Dasha sensory motor stage. It is 0 to, what is the age of child? 0 to 2 years. 0 నుంచి పుట్టినప్పటి నుంచి శిశువు యొక్క 2 సంవత్సరాల వరకు ఉండేటటువంటి సమయాన్ని జ్ఞానేంద్రియ చలన దశగా విభజించాడు. సెన్సరీ మోటార్ స్టేజ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశ. ప్రీ ఆపరేషనల్ స్టేజ్. Pre-operational stage. Pre-operational stage. This is 2 to 5 years. 2 to 7 years. 2 to 7 years. 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఉన్నటువంటి దశను పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఓకే, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. అండ్ వాట్ ఈస్ ద థర్డ్ ఈజ్ మూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశ is called concrete operational stage. Concrete operational stage. This period is said to be 7 to 11 years. 7 to 11 years. 7 సంవత్సరముల నుంచి 11 సంవత్సరముల వరకు తీసుకొనబడింది. జాన్ పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ముఖ్యముగా 4 దశలను, సంజ్ఞానాత్మకత అనేది పిల్లవాని యొక్క శిశువు యొక్క సంజ్ఞానాత్మకత అనేది, సంజ్ఞానాత్మక వికాసం అనేది, అభివృద్ధి అనేది, డెవలప్మెంట్ అనేది 4 దశలలో జరుగుతుందని సూచించడం జరిగింది తన సిద్ధాంతంలో. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ అమూర్త ప్రచాలక దశ. ఫోర్త్ వన్ ఈజ్ అమూర్త ప్రచాలక దశ. That is abstract or formal. Abstract or formal operational stage. Formal operational stage. Formal operational stage. So this stage is up to 11 to 15 years. 11 to 15 years. 11 సంవత్సరముల నుంచి 15 సంవత్సరముల వరకు ఉన్నటువంటి దశ అమూర్త ప్రచాలక దశ, అబ్స్ట్రాక్ట్ ఆర్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీకు అర్థమైంది సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త జీన్ పియాజే. జీన్ పియాజే అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త. ఇతను పిల్లవాని యొక్క శిశువు యొక్క సంజ్ఞానాత్మక వికాసాలను 4 దశలలో సూచించాడు. వయసుతో కాదు, దశలతో సూచించాడు. ఇది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్. సో 4 దశలు ఏంటి అంటే, ఫస్ట్ వన్ జ్ఞానేంద్రియ చలన దశ, సెన్సరీ మోటార్ స్టేజ్, అండ్ పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. థర్డ్ వన్ మూర్త ప్రచాలక దశ, concrete operational stage, and fourth one amurta prachalaka dasha, abstract or formal operational stage. And he has proposed in this theory age limit also given. So first stage is 0 to 2 years. It is Jnanendriya Chalana Dasha, and 2 to 7 years Purva Prachalaka Dasha, 7 to 11 years Murta Prachalaka Dasha, Amurta Prachalaka Dasha 11 to 15 years. Okay, do you understood friends? I hope all are you understood. Okay, so next మనం ఇప్పుడు 4 దశలలో విభజించినటువంటి జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసంలోని ఒక్కొక్క దశ గురించి మనం డెప్త్గా నేర్చుకుందాం. ఫస్ట్ మనం జ్ఞానేంద్రియ చలన దశను తీసుకుందాం. జ్ఞానేంద్రియ చలన దశ సెన్సరీ మోటార్ స్టేజ్ 0 to 2 years. ఓకే,
0 to DS పిల్లవాడు ఏం చేస్తాడు, తనకు ఇతరులకు మధ్య తేడాను తెలుసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాడు, 4 నుంచి 8 నెలలు 4 to 8 months 4 to 8 months ఏం చేస్తాడు, ఆట వస్తువులను పట్టుకుంటాడు. ఆట వస్తువులను పట్టుకోవడం లేదా ఏదైనా వస్తువులను పట్టుకోవడం నేర్చుకుంటాడు. ఓకే, తర్వాత ఏం చేస్తాడు, 8 to 12 monthsలో 8 నుంచి 12 నెలల కాలంలో తల్లి యొక్క శబ్దాన్ని, తల్లి చేసేటటువంటి పలికేటటువంటి శబ్దాన్ని, మాటలను వింటూ ఉంటాడు, విని ఆనందిస్తూ ఉంటాడు. తల్లి చేసేటటువంటి శబ్దాలను విని ఆనందిస్తూ ఉంటాడు. నెక్స్ట్ 12 నుంచి 14 నెలలలో ఏం చేస్తాడు పిల్లవాడు, ఆట వస్తువులను కింద పడేసి ఆ శబ్దాన్ని విని ఆనందపడుతుంటాడు. ఆట వస్తువులను ఎత్తేయడము, అది కింద పడేయడం చేసి ఆ శబ్దాన్ని విని ఆనందిస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఈ స్టేజ్లోనే ఏముంటుంది అంటే, ఇవన్నీ కీ పాయింట్స్ లాగా మనం ఒక భావన, ఒక పాట రూపంలో కానీ ఒక భావనలో మన మెదడులో కాన్సెప్ట్ని మనం ఫామ్ చేసుకోవాలి, కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, నిర్మించుకోవాలి. దానికి తగినట్లుగా మనం గుర్తుంచుకోవాలి. మన స్మృతి పదంలో మనం నిర్మించుకోగలగాలి, మనకు గుర్తుకు రాగలగాలి. అదే నుండి ఈ రిక్రూట్మెంట్ టెస్ట్లో మనం సక్సెస్ని సాధించగలుగుతాం. ఇంకా ఏముంటుంది, జ్ఞానేంద్రియ చలన దశలో అనుకరణ ఉంటుంది, ఇమిటేషన్. పిల్లవాడు తల్లిని అనుకరిస్తూ ఉంటాడు, ఇమిటేషన్ చేస్తూ ఉంటాడు. తల్లిని అనుకరిస్తాడు లేదా తండ్రిని అనుకరిస్తాడు. ఓకే, నెక్స్ట్ ఏముంటుంది, అహం కేంద్రీకృతంగా ఉంటుంది. ఇక్కడ అహం అనేది కేంద్రీకృతం, నాది. అహం మీన్స్ ఈగో సెంట్రలైజ్ అయి ఉంటుంది. అహం నాది, నా. ఎవరైనా తన వస్తువును తాకినా కానీ లేదా ఎవరైనా తన వస్తువును ముట్టుకున్నా కానీ నాది, నేను ఇవ్వను, ఇది నాది, ఇది నా మమ్మీ, ఇది నా డాడీ అని చెప్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఈ కీ పాయింట్స్ని మీరు గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుంది, అనుకరణ ఎక్కువగా ఉండేటటువంటి దశ పియాజెట్స్ థియరీలో ఏ దశ? పియాజెట్స్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని అనుసరించి పిల్లవాడు తన తల్లిని అనుకరించడం అనేది ఏ దశ అని క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. అప్పుడు మీరు ఈ కీ పాయింట్స్ని మీరు అనుసరించగలిగినట్లయితే, ఈ కీ పాయింట్స్ని మీరు రాసుకుని చదవగలిగినట్లయితే మీకే విజయం సాధ్యమవుతుంది. ఓకే, జ్ఞానేంద్రియ చలన దిశలో కొన్ని కీ పాయింట్స్ని మనం ఒక భావనగా మన మెదడులో నిర్మించుకోవాలి, ఫార్మేషన్ చేసుకోవాలి, కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. కీ పాయింట్సే ఆధారం మనం టెట్ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ చేయడానికి ఈ కీ వర్డ్స్ దీంట్లో ఉన్నట్టు జ్ఞానేంద్రియ చలన దశలో ఏమైతే కీ వర్డ్స్ ఉన్నాయో దాని ఆధారంతో అప్లికేషన్ మోడ్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు కీ పాయింట్స్ కానీ అన్నీ మొత్తంగా చదవాలండి, పాయింట్స్ వైజ్గా చదవకూడదు. థియరీ అంటే మొత్తం థియరీ, వాట్ ఈజ్ వాట్ అంటే చదువుకుంటూ పోవాలి. ఓన్లీ కీ పాయింట్స్ చదివితే అప్పటి వరకే గుర్తుంటాయి, తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ మెటీరియల్ ఎక్కువైపోతుంది, ఎక్కువ చదవాల్సి వస్తుంది ముందు. అలా కాకుండా మనం చదివేటప్పుడే స్మృతి పదంలో నిర్మించుకోవాలి. మన స్మృతిని మంచిగా కన్స్ట్రక్ట్ in order. How can we form in order? Then we can success. We form in an order. So Jnanendriya Chalana Dasha 0 to 2 years, and this is the first stage of cognitive developmental stages of Jean Piaget. Jean Piaget belongs to America, and what he proposed in his theory, imitation, అనుకరణ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇమిటేషన్, పిల్లవాడు ఏం చేస్తాడు, తన తల్లి మొదటి గురువు తల్లి కాబట్టి మొదటిగా తల్లిని అనుకరిస్తాడు, తల్లి చేసే పనులు. సపోజ్ తల్లి జడ వేసుకుంటుంది అనుకోండి, కోన్తో జడ దువ్వుకుంటుంది,
తను కూడా చిన్నగా ఆ ఫోన్ తీసుకొని దూకుంటూ పోతూ ఉంటాడు. దిస్ ఈజ్ కాల్డ్ ద ఇమిటేషన్. చాక్లెట్ డబ్బా పైన పెట్టుంది, బిస్కెట్స్ పైన పెట్టి ఒక్కొక్కటి ఇస్తుంది. ఒకరోజు తను కూడా ఏం చేస్తాడు, ఆ డబ్బా తీయడానికి ట్రై చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ద ఇమిటేషన్. లేదా అంటుతూ ఉంటుంటే తను కూడా అంటుకోవడం, బట్టలు ఉతకడం, ఇదంతా ఇమిటేషన్ కిందకి వస్తుంది. ఊపుతుంటే పక్క పట్టుకొని ఊకడం, ఇవన్నీ కూడా అనుకరణ కిందకి వస్తాయి. వాళ్ళ డాడీ ఫోన్లో మాట్లాడుతున్నాడు, పిల్లవాడిని యొక్క తండ్రి ఫోన్లో మాట్లాడుతుంది, తను కూడా ఏదైనా ఆట వస్తువుని తీసుకొని హలో హలో అనడం అనేది కూడా ఒక ఇమిటేషన్. సో ఇలాంటి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసినప్పుడు మాత్రం దీన్ని ఏమంటారు అంటే ఇమిటేషన్ ఇచ్చేస్తుంది. ఒక మార్క్ ఈజీగా పొందగలరు. ఓకే, నెక్స్ట్ ఈగో సెంటర్. అహం 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 కేంద్రీకృతమై ఉంటుంది. అహం మీన్స్ నాది, నా, ఇది నా వస్తువు, ఇది మా మమ్మీ, ఇది నా డాడీ, నా వాళ్ళు, మీది కాదు. ఎవరైనా ఈ వస్తువు తీసుకున్నా అంటే నో నో అంటే నాది, నాది ఇది, నా అని అంటే దట్ ఈస్ కాల్డ్ అహం కేంద్రీకృతమై ఉండటం. తనకు అహం ఉండదు. ఏ స్టేజ్లో? జ్ఞానేంద్రియ చలన దశలో అహం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఒక వస్తువు అనేది శాశ్వతమైనదనే భావన తనకు తెలియదు. వస్తువు శాశ్వతమైనదనే భావన తెలియనటువంటి దశ జ్ఞానేంద్రియ చలన దశ. వస్తువు అనేది పర్మనెంట్ కాదు, శాశ్వతమైన